న్యూస్కి స్వాగతం. ఎస్సీ వర్గీకరణ అమలుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశాన్ని తీర్మానం చేయడాన్ని హర్షిస్తూ సీమాంధ్ర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం నెల్లూరు నగరం వీఆర్సీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరము చంద్రబాబు ఫోటోకు పాలాభిషేకం చేశారు. సందర్భంగా సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందింటి సుబ్బయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత నేడు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో తీర్మానాన్ని చేయడాన్ని హర్షిస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మాదిగలందరూ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ మాదిగల ఉపకులాల విజయంగా భావిస్తున్నామన్నారు. మాదిగల ఉపకులాలు అలుపెరగని పోరాటం చేశారని, ఆ పోరాటంతోనే నేడు విజయం సాధించామన్నారు. ఈ పోరాటంలో ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు 6.5%, రెల్లికి 1%, మాలలకు 7.5% రిజర్వేషన్ అమలులకు తీర్మానించారన్నారు. ఆంధ్రప్రదేశ్లోని మాదిగలందరూ తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కుడుముల సుబ్బారావు, విజయ్ కుమార్, ఆనందరావు, గడ్డం శేఖర్, సెంచురామయ్య, పలిగిల చెన్నయ్య, క్రాంతి, దాసు తదితరులు పాల్గొన్నారు. మాదిగల చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ లేనిదే మాదిగల భవిష్యత్తు లేదు. అలాంటిదే మాదిగల చిరకాల కోరిక నిన్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ గురించి ఓకే చేయటం, ఇది మాదిగలు చేసుకున్న ఒక విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే మాదిగ ఉపకులాలు అందరూ కూడా 30 సంవత్సరాలు అరుపెరగని పోరాటం చేసి ఈ ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు చేసి ఎంతమందో ప్రాణత్యాగాలు చేసి ఎంతమందో అమరులయ్యి ఈరోజు ఎన్నో కుటుంబాల రోడ్లు పడి ఈరోజుకి ఎస్సీ వర్గీకరణ సాధించామంటే అది మాదిగ ఉపకులాలు చేసుకున్న ఒక ఫలితం భాగమైన ఈరోజు అని మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం. ఎందువల్లంటే 30 సంవత్సరాలు సుప్రీంకోర్టు ఈ అసెంబ్లీలో ఇది కొన్ని సాంకేతిక కారణాల వల్ల సుప్రీంకోర్టు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల సుప్రీంకోర్టు కొట్టేయడం కూడా జరిగింది. అదే సుప్రీంకోర్టు ఇప్పుడు 7 ఉండే బెంచీతో ఏ రాష్ట్ర పరిధిలో ఆ రాష్ట్ర పరిధిలో వాళ్ళు చేసుకోవచ్చు అనే విధంగా ఆగస్టు 1వ తేదీ సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ 9% మాదిగలు, ఒక కులం రెల్లి కులాలకి, అదేవిధంగా 5% మాలలకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఏపీలో 6.5 మాదిగలకి, 1 పాయింట్ రెల్లి ఉపకులాలకి, అదేవిధంగా 7.5 మాలలకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా 30 సంవత్సరాలు మాదిగలు నష్టపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మేము చిన్న జిల్లాధికారులకు కానీ, క్యాబినెట్ మంత్రులకు కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ చిన్న విన్నపించుకుంటున్నాము. ఈ వర్గీకరణ అసెంబ్లీలో పెట్టి తీర్మానం అయిపోయిన దాకా ఎక్కడా కూడా ఉద్యోగాలు కానీ, అదేవిధంగా ప్రమోషన్లు, రిజర్వేషన్లు కానీ ఏవి కూడా వర్గీకరణ అయిన తర్వాతే జరగాలని మేము ప్రభుత్వాన్ని ఒక విజ్ఞప్తిగా చేసుకుంటా ఉన్నాం. ఎందువల్లంటే మాదిగలు 30 సంవత్సరాలు నష్టపోయాం. అదేవిధంగా గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, డిఎస్సి కానీ ఏ ప్రభుత్వంలో ఏ గవర్నమెంట్ ప్రభుత్వం ఉద్యోగం ఏది వచ్చినా కానీ వర్గీకరణ తర్వాతే అమలు చేయాలని మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము మరోసారికి మేము చాలా సంతోషంగా ఆయనకు మా బాధలన్నీ కూడా విన్నవించుకుంటూ ఉన్నాం. ఎందువల్లంటే మాదిగలు అనేది తెలుగుదేశం పార్టీకి మాదిగ ఓటు బ్యాంకు ఫస్ట్ నుంచి కూడా మాదిగలు తెలుగుదేశం పార్టీకి అభిమానులు. రామారావు ఉన్నకాడి నుంచి కూడా, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉన్నకాడి నుంచి కూడా మాదిగలు అంటే తెలుగుదేశం అంటే మాదిగలు అనే విధంగా
ఈరోజు కూడా మాదిగలు మాకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయరు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయరు, తెలుగుదేశం పార్టీకే ఓటేస్తారని మాదిగల మీద ఒక ముద్ర పడిపోయిన సందర్భంగా పోయిన వైఎస్ఆర్సీపీలో మాదిగల గురించి పట్టించుకున్న సందర్భాలు కూడా ఎక్కడా లేవని మేము తెలియజేస్తా ఉన్నాం. అందువలన ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా మాదిగల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఆయనకి మా సంతోషంతో మేము మాదిగ సంఘాలన్ని తరఫున జేసీ తరఫున ఆయనకి పాలాభిషేకం కూడా చేయడానికి కూడా మేము అందరం కూడా ముందుకు వచ్చామని తెలియజేస్తా ఉన్నాం. అందువలన ఈ వర్గీకరణ రేపు అసెంబ్లీలో పెట్టే తీర్మానం అయితే మాదిగలు తెలుగుదేశం పార్టీ ఉన్నన్ని రోజులు మాదిగలు జీవితాంతం కూడా తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటారని తెలియజేస్తా ఉన్నాం. అందువలన ఇమీడియట్లుగా ఏ ఉద్యోగం వచ్చినా, ఏ ప్రమోషన్లో రిజర్వేషన్లు వచ్చినా అన్నీ కూడా వర్గీకరణ అయిపోయిందాక ఆపాలని మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దండం పెట్టి మరీ కోరుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. అందువలన ఈరోజు చంద్రబాబు నాయుడికి మాదిగల తరఫున కృతజ్ఞతగా మేము ఈరోజు పాలాభిషేకం జరుగుతుంది. 30 సంవత్సరాల అలుపెరగని పోరాటం, ఎన్నో ఆకలి కేకలు, ఎన్నో లాఠీ దెబ్బలు, ఎంతోమంది జైలు జీవితాలు గడిపారు, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. వీటన్నిటి యొక్క ఫలితమే ఈరోజు వర్గీకరణ దాదాపుగా పూర్తిగా వచ్చింది. సో ఈ సందర్భంగా మందకృష్ణ గారు ప్రధాన కారకులైతే ఇదిగో పండిత సుబ్బన్న గారు లాంటి ఎంతోమంది నాయకులు కూడా పోరాటాలు చేశారు. సో వీరందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈరోజు వర్గీకరణ జరిగింది అంటే ఇది ఏదో మేము గెలవడం కాదు, మా సోదరులు మాల్లో ఓడిపోవడం కాదు. ఎవరికి రావాల్సింది వాళ్ళని తీసుకున్నామంతే. సమన్యాయం చేసుకున్నామంతే. ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళం అన్ని సీట్లు పంచుకున్నామంతే. ఇక్కడ ఎవరిది విజయం కాదు, ఎవరిది అపజయం కాదు. సో మా మాల సోదరులు గమనించాల్సింది ఏంటంటే ఇక నుంచి మనం కలిసి రాజ్యాధికారం కోసం పోరాడదాం. మన బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యవర్ కాంశీరామ్ గారు కోరుకున్నటువంటి కల నిజం చేద్దాం. మనం ఇద్దరం ఒకటి అవుదాం. బీసీఎల్ కలుపుకుందాం, అలాగే ముస్లింలు కలుపుకుందాం, క్రిస్టియన్ కలుపుకుందాం, ఎస్టీని కలుపుకుందాం. మనమందరం 85% ఉన్నాం. మనమందరం ఒకటై రాజ్యాధికారం సాధించుకుందాం. అంతే తప్ప కక్షలు, కార్పణ్యాలు వీటిని కూడా పక్కన పెట్టి మనమందరం ఒకే రక్తం, ఒకే తల్లి బిడ్డలం, ఒకే సామాజిక వర్గం దీన్ని గ్రహించాలని మనవి చేస్తూ, మరి ప్రత్యేకంగా ఈ వర్గీకరణ జరగడానికి కారణం కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ. సో ఈ 2 పార్టీలకు మేము రుణపడి ఉంటాం. ఈ భారతదేశంలో ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి మహాదిగా రుణపడి ఉన్నాం. ఎందుకంటే మీరు మాకు మేలు చేశారు, మీరు మాకు వర్గీకరణ చేస్తూ ఎవరైతే ప్రాణత్యాగాలు చేశారో వారిని మరొకసారి స్మరించుకుంటున్నాం. వారి ప్రాణత్యాగాల ఫలితమే ఈరోజు మా వర్గీకరణ సాధనకు కారణమైంది. సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ప్రతి ఎలక్షన్కు ప్రతిసారి ప్రతి చోట మీకు మేము ఖచ్చితంగా రుణపడి ఉన్నాం. మీకు మా ఓట్లు వేసుకుంటాం.